అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. పిల్లలు వచ్చేసి కూరగాయలని అంతగా ఇష్టపడి తినరు, కాబట్టి వాళ్ళకి ఇలాగా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఒక్కటి తిన్నారంటే చాలు, కడుపు నిండిపోతుంది. ఒక్కసారి దీని రుచి చూశారంటే వదిలిపెట్టరు. వారంలో 3-4 రోజులు ఇదే చేయించుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. చూసిన వెంటనే చేసేస్తారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. మీరు ఏ రవ్వతైనా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోండి. పెరుగు వేసుకున్న పాట అంతా ఒకసారి అంతా బాగా కలపండి. రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా పెరుగులో. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా అటుకులు తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మీడియం అటుకులు తీసుకుంటున్నాను అండి. మీరు ఏ అటుకులైనా తీసుకొని వేసుకోవచ్చు. నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా శుభ్రంగా కడుక్కోండి. అందులో ఉన్న పొట్టు అంతా పోయేస్తుంది. ఇలా ఒకసారి కడిగారంటే నీళ్ళు పోసి కడగడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, త్వరగా నానిపోతాయి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు ఫుల్గా పోసేయాలండి. అటుకులు మునిగేంత వరకు పోసేసి మూత పెట్టుకొని ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపల దీనికి కావాల్సినట్టు సైడ్ డిష్ చేసుకున్నాం. దానికోసము ఒక మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి. తొక్క తీసినట్టు 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దవైతే 2 వేసుకోండి, లేదంటే మీ దగ్గర మీడియం సైజు, చిన్న సైజులో ఉన్నాయంటే 3-4 దాకా వేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్కి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఒక్కసారి ట్రై చేశారంటే పదే చేసుకుంటారు. చేసేది కూడా చాలా సులభం అండి. 2 నిమిషాలు అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకోండి. టమాటా కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ అల్లం వేయటం లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు కూడా వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రావాలండి. ఇంత మెత్తనిగా చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అంటే మరీ మెత్త కాకుండా కొంచెం బరకలుగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే తినేదానికి బాగుంటుంది. ఇలా నూరు పెట్టుకున్నట్టు చట్నీ మొత్తము ఒక మిక్సీ బౌల్లోకి మార్చుకోవాలి. అనేక రకాలైన చట్నీలు మనం తిని ఉంటాం. కాకపోతే డిఫరెంట్గా ఏదో ఒకటి తినాలనిపిస్తున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పోపు పెట్టుకుందామండి. దానికోసము స్టవ్ మీద ఒక చిన్న పోపు కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా చిటపటలాడిన తర్వాత ఈ పోపు మొత్తము చట్నీలో వేసుకోవాలండి. ఈ పోపులోకి సింపుల్గా వేసుకుంటున్నాను అండి ఇందులోకి, ఎందుకంటే కారంగా చేసిన ఈ చట్నీకి ఉద్దిపప్పు, శనగపప్పు అవసరం లేదండి. ఇలాగే ఈ 2 వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకునేస్తాం. మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం. మీరు ఒక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేశారంటే పదే చేయించుకొని తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, రవ్వ అంతా బాగా చక్కగా నానిపోయిందండి పెరుగులో. ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మార్చుకుందాం. ఇలా మిక్సీ జార్లో మార్చుకున్న తర్వాత అటుకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ గ్రైండర్లో వేసుకునేస్తాం. ఎప్పుడు ఒకేలాగా బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని తినండి, బాగుంటుంది. అటుకులు వేసుకున్న తర్వాత 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని మెత్తగా నూరుకోవాలండి. ఎంత మెత్తగా నూరుకోవాలంటే అంత మెత్తగా నూరుకోవాలి.
అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి. ఇప్పుడు నూరుకున్నట్టు ఈ పిండిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత గెరెట్ తీసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. వీలైనంత వరకు బాగా కలపండి. ఎంత కలిపితే అంత సాఫ్ట్నెస్ వస్తుంది. ఇక్కడ పిండి వచ్చేసి కొంచెం లూజ్గా జారుగా ఉన్నట్టుంది. ఇలా ఉన్నప్పుడు కొంచెం నీళ్ళైనా తగ్గించుకొని వేసుకోవాలండి. ఒక 1/4 కప్పు దాకా వేసుకున్నా కూడా సరిపోతుంది. కానీ కొంచెం మెదిగేదానికి టైం అవుతుంది కాబట్టి 1 కప్పు దాకా పోసుకొని కూడా మీరు పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పిండి వేసుకున్నానండి. మీరు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా ఎందుకంటే కొంచెం ఫ్లఫీగా వచ్చేదానికి వంట సోడా వేసుకుంటున్నాం. ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా చక్కెర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి. పిండి అంతా చూసారు కదా, ఈ విధంగా రావాలండి. ఇందులోకి కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. దానికోసం ఒక చాపర్ తీసుకోండి. అందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపను వేసుకోండి. తొక్క తీసినట్టు బంగాళదుంపను కూడా వేసుకొని, అలాగే ఒక క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చాపర్ హ్యాండ్ పెట్టుకొని ప్రెస్సింగ్ హ్యాండ్ పెట్టుకొని బాగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెషర్ ఇస్తూ చేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ సన్నగా కట్ చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా చాపర్లో వేసుకొని చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది. ఇలాంటి చాపరు ఒకటి కొనిపెట్టుకోండి. అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా దొరుకుతుంది. కావాలంటే లింక్ ఇస్తాను, చూసుకొని చేసుకోండి. ఇలా మెత్తగా తరిగిన తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు మనం పిండిలో వేసుకోవాలి. పిండిలో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలండి పిండిలో కలిసే విధంగా. ఇవన్నీ వేసుకొని చేస్తున్నప్పుడే నోరు ఊరిపోతుందండి. అంత వాసన అంత బాగుంటుంది, అరోమా కూడా. ఎందుకంటే ఇందులోకి బంగాళదుంప, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అంతా వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ తవా కానీ పెట్టుకొని ఆయిల్ రాసుకుంటూ ఆ తర్వాత ఒక 3 గెరిటెల దాకా పిండి వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిన్న గెరిటె కాబట్టి 3 వేసుకుంటున్నాను. పెద్ద గెరిటె అయితే 2 వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినటమే. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు కార చట్నీలో ఒకసారి పెట్టుకొని తింటుంటే అబ్బా అదిరిపోతుంది. ఇది ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. అంత రుచికరంగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.